నీ వయసు ఇలాగే ఆలోచిస్తుంది. దానికోసం మిగతా వాళ్ళ జీవితాలతో ఆడుకోకు. మర్యాదగా నీ ఇంటికెళ్ళు. నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళనంటున్నావు? నీ ఇంటికెళ్ళే వస్తున్నాను. నీకు అక్కడ ఏం తక్కువైంది? నీకు తండ్రి లేకపోయినా తండ్రి లాంటి వాడు ఒకడున్నాడు కదా. ఈవిడ పేరు చెప్పంగానే తన కళ్ళల్లో ఏడుపు వచ్చేసి తెలుసా? నేను వెళ్ళను. తనకిష్టం లేదంటే మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏంటి అలాగడుగుతున్నారు? ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళకపోతే దీన్ని ఎదుక్కుంటే పోలీసులు వస్తారు. మిస్సింగ్ కేసులో. అదిగో అక్కడ ఉన్నాడు చూడు, వాడే ఈ కేసులో కిడ్నాపర్. అందులో నేను కూడా ఉన్నట్లే వీళ్ళిద్దరికి హెల్ప్ చేశానని. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళితేనే ఇదంతా సరైపోతుంది. నువ్వు వెళ్ళి తీరాల్సిందే. మార్గరెట్, తలుపు తెరవమని చెప్పానుగా. ఇక్కడ చూడరా, ఇందులో ఏదో మర్మం ఉందిరా. నాకేమీ అర్థం కావట్లేదు. తను ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండొచ్చు. నేను ఇక్కడే ఉంటాను. నా ఉద్యోగం పోని, నా జీవితము పోని, నాకే సమస్య లేదు. కానీ నాకు ఒక విషయం తెలియాలి. నువ్వెందుకు ఇంటికి వెళ్ళలేదు? ఎందుకని ఇంటికి వెళ్ళనంటున్నావు? నేను చెప్పేది నమ్మండి. నేను ఆ అమ్మాయిని షాపింగ్ కాంప్లెక్స్ లో పెట్టి చూశాను. ఎలా ఉంది? ఎలా ఉందంటే అమ్మాయి అంటే అమ్మాయిలాగే ఉంటుంది, ఇంకెలా ఉంటుంది. 7 రోజుల్లో ఆ అమ్మాయిని కనిపెట్టి తీసుకొస్తాను. కానీ నేను అడిగిన ఆ 20,000 రూపీస్ ఇప్పుడు దొరికితే బాగుంటుంది. ఇంటికి ఎక్స్టెన్షన్ ఇంకా అవ్వలేదు. పోయిన వారం 130 సిమెంట్ బ్యాగులు తీసుకున్నాను. ఇప్పుడు రేట్ ఎక్కువైపోయింది. చెప్పండి, నా కష్టాన్ని కొంచెం అర్థం చేసుకోండి. ఎవరినో పిలుస్తున్నారు. దిగిరారా బయటికి. తప్పించుకోవాలని మాత్రం చూడకు. నీ టైం అయిపోయింది, చూసుకో. తప్పించుకొని తిరగాలనుకోకరా పిచ్చిరా కొడక. ధైర్యం ఉంటే దిగిరారా నమ్మక ద్రోహి. మిమ్మల్ని రే అడుక్కు తినేవాడా. నన్నే పోలీస్ అని డ్రెస్ వేసుకొని బిచ్చవడుకుంటూ నీకు టోపీ ఒకటి చేతిలో. పూజికని తీసుకుపోయినా మా నాన్న ఎక్కడరా? లేదు, వాళ్ళ నాన్నకి మీకు ఏం ఎవరికి తెలుసు? లేదు, వాళ్ళ నాన్న గురించి మీ దగ్గర ఎందుకు అడుగుతున్నాడు? సార్, మీరు నాలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. నేను ముక్కుసూటి మనిషిని కాదు. నీకు 20,000 అవసరం లేదుగా, వెళ్ళు. అయ్యో, అది కావాలి. సిమెంటు నా పేరు పార్వతి. నేను పుట్టి పెరిగిందంతా లండన్లో మా అమ్మా నాన్నతోనే. మా నాన్నగారు ఒక బిజినెస్ మ్యాన్. డబ్బులు సంపాదించే దాంట్లో బాగా గురిగా ఉంటారు. కొన్ని రోజులు లేదు, కొన్ని నెలలు మా నాన్నగారిని నేను చూడనే లేదు. నాన్నగారు బిజినెస్ రోజుకి రోజు పెరుగుతూనే ఉండింది. సంపాదించిన డబ్బుల్ని ఎలా దాచుకోవాలని నాన్న నేర్చుకోనే లేదు. అన్ని విషయాల్ని నాన్న ఊర్లో ఉండే జగనంకులకి ఇచ్చేవారు. సొంతోడు కాపోయినా ఆయనంటే నాన్నకి చాలా మర్యాద ఎక్కువ. మీరు చేసేది సరైన పనేనా? మీ మీదున్న నమ్మకంతోనే కదా ఏదీ దాచకుండా అది మీ దగ్గర ఇచ్చారు. నా పేరున ఆ బంగళా కొనొద్దు. పిల్లలు లేదన్న శాపం నాకుంది. మళ్ళీ ఇంకొక శాపం నా జీవితంలో రానివ్వను. నాన్నగారి బిజినెస్ ఒక్క క్షణంలో చెదిరిపోయింది.
ఇంకా ఆ షాక్ నుంచి బయటికి వచ్చే శక్తి నాన్నకి లేదని మాకప్పుడు అర్థం కాలేదు. అప్పుల బాధ ఎక్కువైన వల్ల ఎప్పుడు ఆయనకి ప్రశాంతత లేకుండా పోయింది. ఇంకా నాన్న ఒక మానసిక వ్యాధి అయిపోయారు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తారు, ఎవరితోనూ మాట్లాడరు. ఇంకా అక్కడున్న అప్పులన్నీ తీర్చేసి మేము ఇక్కడికి వచ్చేసాం. ఇంకా సొంతూరులోనే సంతోషంగా ఉందని నేను అనుకున్నాను. కానీ నాన్న అన్ని విధాలుగా కష్టపడ్డారని అప్పుడే మాకు అర్థమయ్యింది. అక్కడున్నట్లుగా ఇక్కడ లేదు. ఇక్కడున్న పెయింట్స్ అన్ని కొన్ని రోజులకే వస్తాయి. ఎస్టేట్ కొన్న డాక్యుమెంట్ ఇప్పుడు దాకా చూపించనే లేదు. అందులో కొంచెం కరెక్షన్స్ రావటం వల్ల లాయర్ని పిలిచాను. 3 ఏళ్ల ముందు తీసుకున్న ఎస్టేట్ డాక్యుమెంట్ ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నారా? లేదు, అది అంతా నమ్మకుంటం వల్లే. అది అర్థం చేసుకుంటే చాలు. సరే, మీరు వెళ్ళండి. నాన్నగారు మానసికంగా బాధపడింది. నమ్మకమైన ఒక ఫ్రెండ్ తన్ని మోసం చేసింది. తను ఏమారిపోయారన్న బాధలో నాన్న ప్రతిరోజు చాలా కష్టపడ్డారు. నాన్నకి సొంత వాళ్ళంటూ ఎవరూ లేరు. నాన్నగారి పేరు మీద ఉన్న మొత్తం డబ్బులు తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. మా నాన్నగారికి అప్పుడే కొద్ది కొద్దిగా అర్థమయ్యింది. ఆ రోజు ఒకరోజు ఏం చేస్తున్నావ్? ఏయ్, ఆగు! ఏం చేస్తున్నావ్? తీసుకెళ్ళు! నా దగ్గర ఎందుకు ఇలా ప్రవర్తించారని మీరు కంగారు పడకండి. నాకే సమస్య లేదు. కానీ ఒకటుంది, తనకు మందులిచ్చి మనం సరిచేయాలనుకోవటం అది మన పిచ్చితనం మాత్రమే. పూజారి చెప్పినట్లుగా ఒక పూజ చేస్తే అదే మంచిది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. అన్ని పాపాలు తొలగిపోవాలని ఆ పువ్వులు తీసి అందులో వెయ్యండి. ఆ తర్వాత కొబ్బరికాయ తీసుకొని కొంచెంగా పైకి లేపి ఆ నీళ్ళలో వేయండి. పాపం తొలగటానికి ప్రాయశ్చిత్తంగా పరిహారం చెయ్యాలి. ఆ నీళ్లలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూడండి. ఇద్దరు కూడా
డోర్ ఓపెన్ చేయండి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉండే మొత్తం ఆస్తికి వారసురాల్ని నేను ఒక్కడదాన్ని. నేనక్కడుంటే వాళ్ళు నన్ను చంపేస్తారని నాకు అర్థమైంది. వేరే దారి లేక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. దేవుడు పుణ్యంలో ఒకరు నాకు హెల్ప్ చేశారు. కానీ ఒక ఆడదానిగా పుడితే వచ్చే కష్టాలు అప్పుడే నాకు అర్థమయ్యింది. ఎవరు నన్ను ఆడపిల్లగా చూడకూడదని నేను ఆశపడ్డాను. అలాగే నేను థామస్లా రామ్ కుమార్గా వచ్చాను. నా మనసు మీ ప్రేమకి బానిసయ్యింది. మీకు తెలుసో తెలియకుండానో మీ ప్రేమని నాకిచ్చారు. అందువల్లే నా వల్ల మిమ్మల్ని నా జీవితాంతం మర్చిపోలేను.